ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2026వ సంవత్సరంలో జనవరి 14వ తేదీన సౌరమానం ప్రకారము మనకున్నటువంటి 2 ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరలా కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంత వరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్య భగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము, కుంభము, మీనము, మేషము, వృషభము, మిథునము ఈ 6 మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో, అట్లాగే మిథునంలో గురు మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి 14 నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో, అంతరిక్షంలో ఒక 4 గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో, అది కూడా శని ఇల్లు, మనకున్నటువంటి భావాలలో 10వ భావము అంటే కర్మస్థానములో ఈ రవి మహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని, ప్రభుత్వ కార్యకలాపాలని, ప్రభుత్వ ఉద్యోగాదులని, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు, అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి 14వ తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము ఈ 3 నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు, అటు మిలిటరీ కానివ్వండి, సిఐడి కానివ్వండి, సిబిఐ కానివ్వండి, పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి, వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి, మరి గృహ కట్టడాలని, గృహ నిర్మాదుల్ని, రియల్ ఎస్టేట్ రంగాలని, వ్యవసాయాన్ని, భూముల్ని, అడవుల్ని, ఇట్లా ఎన్నో రకాల్ని కమాండ్ చేసేటటువంటి గ్రహము కుజ భగవానుడు. అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని, ముఖ్యంగా తెలివితేటలు, మనోనిశ్చయము, పట్టుదల, మంచి యాటిట్యూడు, అవతల వాళ్ళని ఆకర్షించటం, వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని, వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని, ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము, సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము. అట్లాగే శుక్రుడు, మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా, పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా, ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా, వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా, సంతానం కలగడానికి కావలసినటువంటి తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు. మరి సమస్త భోగాలకి, భాగ్యాలకి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్, సిల్వరు, వస్త్రాలు, ఆభరణాలు, అట్లాగే దివ్య ఔషధాలు, వ్యవసాయము, పాడి పంటలు, వీటికి సంబంధించినటువంటి
అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం. ఓం గం గణపతయే నమః. మేషరాశి మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మరి మేషరాశికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు, పంచమాధిపతి అంటే రాజకీయ నాయకులు కావచ్చు, సంతానం కావచ్చు, లలిత కళలు కావచ్చు, షేర్స్ కావచ్చు, అసలు జీవనకారకుడు కావచ్చు, జీవకారకుడైనటువంటి మనందరికీ శక్తినిచ్చేటువంటి సూర్యుడు, అట్లాగే సత్సంబంధాలు, బంధువుల మీద ప్రీతి, బంధువులతో సమాగమము, ఉద్యోగ వ్యవస్థలు, వ్యాపార కార్యకలాపాలు, సంభాషణ, అట్లాగే ముఖ్యంగా శుక్రుడు ధనానికి, ఆభరణాలకి, వీటికి సంబంధించినటువంటి ఈ శుక్రుడు, ఈ 4 గ్రహాలు కూడా మేషరాశి వారికి 10వ రాశి అయినటువంటి దశమ కర్మస్థానంలో ఈ చతుర్గ్రహ కూటమిగా ఏర్పడుతున్నాయి. జనవరి 13వ తేదీ నుండి కూడా దాదాపుగా ఇవి ఫిబ్రవరి 23 వరకు, అంటే మిగతా గ్రహాలు ఫిబ్రవరి 3లో, ఫిబ్రవరి 6, ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 26, ఇట్లా ఈ ఫిబ్రవరి నెలలో మళ్ళీ ఒక్కొక్క గ్రహము కూడా కుంభరాశిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దాదాపుగా మనకి ఒక 20 రోజులు, 25 రోజులు, 30 రోజులు దాదాపుగా మేషరాశి వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ఉద్యోగాలు లేక విదేశాలలో, లేకపోతే ప్రజెంట్ ఇక్కడైనా సరే ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మేషరాశి వారికి చక్కటి అనుకూలతల్ని కలుగజేస్తున్నాయి. అట్లాగే అనవసరమైనటువంటి శ్రమ, అనవసరమైనటువంటి మాటల వలన, క్రియల ద్వారా మేషరాశి వారు వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ముందడుగు వేయాలి. అట్లాగే కొన్ని ధైర్య సాహసాలతో కూడినటువంటి కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా గృహ కట్టడాల్లో కానివ్వండి, అదే ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థతో మాట్లాడుతూ ఒక వ్యాపార క్షేత్రాన్ని నిర్మించుకోవడానికి కానీ, లేదా ఏదైనా ఒక స్థలాన్ని వినియోగించుకోవడానికి కొంట విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సిన విషయం. దీంట్లో ఆడవాళ్ళ యొక్క ఇంటర్ఫీర్ కనుక అయినట్లయితే, అంటే భార్యాభర్తల మధ్యలో ఇంటర్ఫీరియన్స్ అనేటటువంటిది, ఒకరి మాట ఇంకొకరు వినకపోవటం, డామినేషన్ వలన మరి వీరికి ఆ యొక్క విషయాలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో చక్కటి పెద్ద ఉద్యోగం వస్తుంది. మేషరాశి వారికి అనుకూలతలు కలుగుతాయి. కొంతమందికి చేసే ఉద్యోగంలో అవసరం లేనటువంటి కొన్ని మాటలు, వివాదాలు, లేకపోతే స్త్రీ లైంగిక సమస్యలు, వీరి మీద లేని అపవాదులు సృష్టింపబడటము, మాట్లాడితే గొడవలయ్యే పరిస్థితి, ఇంట్లో భార్యాభర్తల మధ్య కొంత అనురాగము, ప్రేమ తగ్గిపోవటము, వారి మధ్య ఎడబాట్లు కలగటము, ఈ కుజశుక్రుల యొక్క అనుకూలత సరిగ్గా లేకపోతే దాని ద్వారా వీరికి మెంటల్లీ కొంచెం అప్సెట్ క్రియేట్ అవ్వడం. ఎందుకంటే వీరికి కోపం అధికంగా అయిపోతూ ఉంటుంది మేషరాశి వారికి, అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. దాని ద్వారా వీరు ఏం మాట్లాడుతున్నారో వీరికే తెలియదు. ఒక పరిధిని దాటి మాట్లాడితే ఎన్ని సమస్యలు వస్తున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. అంటే డైరెక్ట్గా మనం ఒక మాట మాట్లాడకపోయినా ప్రాపకాండ అయిపోతూ ఉంటుంది. మనం మాట్లాడే ఉద్దేశం వేరు, నోటి ద్వారా వచ్చే మాట తీసుకునే తీరు వేరు. ప్రపంచమంతా కూడా, ముఖ్యంగా ఈ స్త్రీ పురుషుల మధ్యలో ఈ సమానత్వం అనే మాటకి అర్థం లేకపోవడమే ఈ యొక్క గొడవలకి కారణం. సమానత్వంలో మనం లోపలికి దిగే కొద్దీ చాలా విషయాలు ఉంటాయి. ఏ స్త్రీ ఏ పురుషుడు తక్కువ కాదు, అందరూ గొప్పవాళ్లే. మాట ఉచ్చారణ, సంభాషించే పద్ధతిలో తేడా వస్తే అవకాశం ఉండదు మేషరాశి వారికి. కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో, ధన విషయంలో, అట్లాగే మీరు ఏదైనా కొనే బంగారము, వెండి విషయంలో కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కావచ్చు, వ్యాపార క్రయ విక్రయాదుల విషయంలో కావచ్చు,
లేకపోతే అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. అధికమైనటువంటి సంభాషణ చేయకండి. మీకు ఏదన్నా నెగిటివ్గా అనిపిస్తే వెంటనే దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఈ చతుర్గ్రహ కూటమి వలన మేషరాశి వారికి ఉన్నత ఉద్యోగ స్థితి, వ్యాపారంలో మంచి అభివృద్ధి, అట్లాగే మీకున్నటువంటి మంచి ఆ లోక జ్ఞానాన్ని అవతల వాళ్ళు అప్రిషియేట్ చేయటము, అట్లాగే తండ్రి తరపు బంధువులు కూడా మీకు ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఇల్లు కొనుక్కునేటప్పుడు లేకపోతే ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ముందుకు వచ్చే అవకాశం తీసుకుంటారు. కానీ వారి యొక్క మనసుల్లో ఏముందో మీరు గమనించండి. ఏదైనా వ్రాతపూర్వకంగా కానీ మాటపూర్వకంగా కానీ మాట అవతల వాళ్ళు ఇచ్చినా మీరు ఎవరికన్నా ఇచ్చినా కూడా 1-4 సార్లు దాన్ని విశ్లేషించుకొనివ్వండి. లేకపోతే లేనిపోని సమస్యలు మేషరాశి వారు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 గ్రహాల్లో ముఖ్యంగా బుధుడు, శుక్రుడు వీరు ఉండటం ద్వారా వ్యాపార ఆర్థిక విషయాల్లో కావచ్చు, షేర్స్ విషయంలో కావచ్చు, భార్యాభర్తల మధ్య మాట కావచ్చు, బంధువుల వలన కావచ్చు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్ష్మీనారాయణ జపం చేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః లేదా ఓం ఓం నమో నారాయణాయన అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని కాస్త జపించుకోవడం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి చతుర్గ్రహ కూటమి కొంతవరకు వీరికి మంచి పోర్ట్ఫోలియోస్ ఇచ్చే అవకాశము, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో మాట్లాడటము, చక్కటి ధనలాభము కొన్ని వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఏంటంటే కొన్ని గ్రహాలు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. కాబట్టి ముఖ్యంగా కుజగ్రహంతో కలిసినటువంటి ఈ బుధ శుక్రుడు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ గురవుతారు. కాబట్టి ఈ గ్రహాలని మీరు కొంచెం అనుకూలత చేసేటటువంటి ప్రయత్నం చేయడానికి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందండి. అట్లాగే వెంకటేశ్వర గుళ్ళో కాస్త ప్రదక్షిణాలు చేయండి. అందరితో సాధ్యంత వరకు జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఈ చతుర్గ్రహ కూటమి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఓం నమో నారాయణాయ నమః.